స్టార్ట్ తల్లి. One day, the college-going son had not returned home, and his mother, Bizia, was nervous, reading on to find out her wild thoughts about her missing son. ఓకే. ఇప్పుడు చూడండి ఎంత ఎంత బాగుంటదంటే నాకు ఎంత ఇష్టం అండి ఈ లెసన్. చాలా ఇష్టం అండి నాకు. సో వన్ డే కాలేజ్ గోయింగ్ సన్ హేమంత్ లాంటి ఒక కుర్రోడు. హేమంత్ వింటున్నావా? ఎస్ సార్. హేమంత్ లాంటి కుర్రోడు కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు విజయ గారని ఒక ఆవిడ ఉంటే ఆవిడ పడే నర్వస్నెస్ ఏంటో ప్లస్ వైల్డ్ థాట్స్ ఏంటో కొడుకు గురించి ఏమేమి ఊహించుకుందో మిస్సింగ్ సన్ గురించి మనం ఈ రోజు లెసన్ లో చూద్దాం. విల్ హీ కమ్ హోమ్? వాడు ఇంటికి వస్తాడా రాడా తేజస్వి? వస్తాడు సార్. వస్తాడా? షూర్. ఓకే. దీన్ని బట్టి అర్థం అవుతుంది సీరియల్స్ చూస్తారని ముందుగానే ఊహించేసుకుంటున్నారు. రైట్ తల్లి, స్టార్ట్. Today, the 9999th episode of the daily serial Royal Family is about to be telecast for 1 hour. In today's episodes, all the actors will recall their experiences of enacting scenes and memories of memorable scenes. They will flick their hair here and there, talk in honey sweet voices in Telugu, peppered with English. For the past 10 days, producers have been telling all viewers that this episode should not be missed. ఓహో, సీరియల్ యొక్క ఎపిసోడ్ ఎంత గాయత్రి? 9999 episodes. ఓరి బాబోయ్, చూసారు ఇక్కడ మనం స్టార్ మహిళ 2000+ స్టార్ మహిళ 3000+ అంటేనే కొట్టుకుంటూ ఉంటాం బాబోయ్ అని. ఈ సీరియల్ అంట 9999 ఎపిసోడ్ అంటండి. అది డైలీ సీరియల్. పైగా డైలీ సీరియల్ పేరు ఏంటంటే రాయల్ ఫ్యామిలీ. దుర్గా వింటున్నావా? వింటున్నాను సార్. సో 9999th ఎపిసోడ్ అంట డైలీ సీరియల్ పేరు వచ్చి రాయల్ ఫ్యామిలీ. అది ఇంకొక గంటలో స్టార్ట్ అవబోతుందంట. ఇప్పుడు సీరియల్ గురించి మనం కొన్ని చూద్దాం. మనం సాధారణంగా సీరియల్లో చూస్తాం కదండి, పెద్ద పెద్ద నగలు వేసుకుని మంచి మంచి చీరలు వేసుకుని వంటలు చేస్తూ ఉంటారు. ఆ టైప్ లో all the actors will recall their experiences of enacting scenes. మొత్తం ఆ ఎపిసోడ్ లో ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన వాళ్ళందరూ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అనుభవాలని చెప్తూ ఉంటారంట. అక్కడ వాళ్ళు చేసిన సీన్స్ కొన్ని మళ్ళీ యాక్టింగ్ చేస్తారంట. అండ్ ఆ మెమరీస్ ఆఫ్ మెమరబుల్ సీన్స్, ఆ ఎపిసోడ్ లో ఇప్పుడు వరకు మెమరబుల్ సీన్స్ అన్ని కూడా మళ్ళీ ఎనాక్ట్ చేస్తారంట, అంటే మళ్ళీ రీప్లై చేస్తారు. దే విల్ ఫ్లిక్ దేర్ హెయిర్ హియర్ అండ్ దేర్, జుట్టు అటు ఇటు ఆడిస్తూ ఉంటారంట. టాక్ ఇన్ హనీ స్వీట్ వాయిసెస్, వాళ్ళ యొక్క వాయిస్లు స్వీట్ గా ఉంటాయంట. అండ్ తెలుగులో పెప్పర్డ్ విత్ ఇంగ్లీష్, ఇక్కడ అక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలతో. ఫర్ ది పాస్ట్ 10 days 10 రోజుల నుంచి ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే హ్యావ్ బీన్ టెల్లింగ్ ఆల్ వ్యూయర్స్ దట్ దిస్ ఎపిసోడ్ షుడ్ నాట్ బి మిస్. మనం సాధారణంగా ఎపిసోడ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ప్రోమోలు వస్తూ ఉంటాయి కదా, అలాగా 10 రోజుల నుంచి ఈ ప్రోమో గురించి ఏ ఛానల్లో పడినా ఆ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంట. ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైందమ్మా? ఓకే. ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి తేజస్వి తన మాటల్లో చెప్తుంది. తేజస్వి. ఆ రోజు ఒక డైలీ సీరియల్ 9999th ఎపిసోడ్ అండి సార్. ఓకే, అంటే ఒకసారి ఎక్స్పెక్ట్ చెయ్యి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అది? 2 years 3 years అవుతుంది సార్. 2 years 3 years కి 2000 సీరియల్స్ అవుతాయి. నో సార్, 5 6 7 years అవుతుంది సార్. 6 7 years నుంచి ఎలా నడుస్తుంది అనమాట. గుడ్. అప్పుడు నువ్వు పుట్టుండవు తేజస్వి. అది ఆ ఎపిసోడ్ ఇవాళ 1 hour వేస్తున్నారంట సార్ టీవీలో. ఓకే, సీరియల్ పేరేంటి? రాయల్ ఫ్యామిలీ సార్. ఓకే, తర్వాత ఏమైంది? ఈ రోజు ఎపిసోడ్ లో అందరు యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, కొన్ని మెమరబుల్ సీన్స్ ని గుర్తు తెచ్చుకుంటారంట సార్. మళ్ళీ ఎనాక్ట్ చేసి చూపిస్తారంట సార్. ఎనాక్ట్ చేసి చూపిస్తారంట. వెరీ నైస్. తర్వాత
ఆ యాక్టర్స్ అందరూ వాళ్ళ హనీ స్వీట్ వాయిస్ తో తెలుగులో మాట్లాడుతూ అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతూ మాట్లాడతారంట సార్. తెలుగులోని ముద్దు ముద్దు తెలుగులోని తర్వాత అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలతోటి మాట్లాడతారంట. ఓకే. తర్వాత పాస్ట్ 10 days గా టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వాటిల్లో వ్యూవర్స్ అందరినీ ఖచ్చితంగా చూడమని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారంట సార్. ఈ సీరియల్ మిస్ కాకండి, మిస్ కాకండి, మిస్ కాకండి అని చెప్పి మన జబర్దస్త్ ప్రోమోలు వేస్తా ఉంటాడు కదా. సో ఆ టైప్ లో ప్రోమోలు వేస్తున్నాడంట. ఓకే. గాయత్రి, సెకండ్ పారాగ్రాఫ్. That is why Vijaya prepared pizza and his favorite dinner for her college-going son, ragi malt for Amamma and pulkas for herself, before settling down in front of the newly purchased television set fixed to the wall. ఓకే. ఇప్పుడు విజయమ్మ గారు సీరియల్ స్టార్ట్ అయిపోతుందో గంటలో అని చెప్పి హడావుడిగా వంట చేసిందంట. ఏమేం చేసిందంట? ఫస్ట్ పిజ్జా చేసిందంట. పిజ్జా చేసి హిజ్ ఫేవరెట్ డిన్నర్ ఫర్ హర్ కాలేజ్ గోయింగ్ సన్. ఇంతకీ కొడుకు ఆడికి చాలా ఇష్టమైనది ఏంటంటే పిజ్జా అన్నమాట. సో కాలేజీకి వెళ్ళే కొడుకు పిజ్జా తయారు చేసింది. రాగి మాల్ట్ ఫర్ అమ్మమ్మ అండ్ పుల్కాస్ ఫర్ హర్ సెల్ఫ్. చూసారా, మనం పొద్దున్నే ఇందాక గాయత్రి ఇడ్లీ ఎలా తిందో, కార్తీక్ మన పికిల్ రైస్ ఎలా తిన్నాడో, తర్వాత మన ఇంకెవరు సుప్రజ ఇడ్లీయే కదా తింటా. ఎస్ సార్. సో మీ అందరికి ఇష్టమైన ఇడ్లీలు, రైస్, పికిల్ రైస్లు, దోశలు, చరిష్మా తిన్న దోశలాగా వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే కొడుక్కి పొద్దున్నే పిజ్జా తయారు చేసిందంట. అండ్ ఫేవరెట్ డిన్నర్ అంట వాడికి అసలు యాక్చువల్లీ పిజ్జా. అమ్మమ్మ గారికి ఏమో రాగి మాల్ట్ తయారు చేసిందంట. తన కోసం పుల్కాలు చేసుకుందంట. బిఫోర్ సెటిలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద న్యూలీ పర్చేజ్డ్ టీవీ. ఇంట్లో కొత్త టీవీ సెట్ అంటండి. అంటే ఎల్ఈడి టీవీ లాంటిది కొని దాన్ని గోడకు పెట్టారంట. చరిష్మా, సెకండ్ పారాగ్రాఫ్ చెప్తే ఏమంటుందో. ఎస్ సార్. విజయ తన సన్ కోసం పిజ్జా తయారు చేసింది సార్. పొద్దున్నే అంత హడావుడిగా ఎందుకు తయారు చేసింది సార్? ఎందుకు తయారు చేస్తుంది ఆవిడ? అది చెప్పట్లేదు నువ్వు. కాలేజ్ కి వెళ్తాడు సార్. సన్ కాలేజ్ కి వెళ్తున్నాడు సార్, అందుకే పిజ్జా తయారు చేసింది సార్. వాళ్ళ అమ్మమ్మకేమో రాగి మాల్ట్ తయారు చేసింది సార్. తనేమో పుల్కాస్ వేసుకుంది సార్. తయారు చేసుకొని అలాగే ఒక టెలివిజన్ కొన్నారు సార్ అక్కడ. అంటే టీవీ చూడక ముందు అన్ని తయారు చేసి టీవీ చూద్దాం అనుకున్నారు సార్. అది చెప్పాలి నాకు. సో ఒక గంటలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఏం చేసింది ఇక్కడ అంటున్నాడు, దట్ ఈజ్ వై. అందుచేత ఎపిసోడ్ షుడ్ నాట్ బి మిస్డ్ అంది కాబట్టి విజయ గారు ఏం చేశారంటే పిజ్జాలు చేసేసింది, రాగి మాల్ట్ చేసేసింది, పుల్కాలు చేసేసుకుంది. పొద్దున్నే చేసేసుకుని టీవీ ముందుకు వచ్చిందంట. ఆ కొత్తగా కొన్న టీవీ గోడకు ఫిక్స్ చేసిన టీవీ ముందుకు వచ్చిందంట. ఇప్పుడు గాయత్రి, థర్డ్ పారాగ్రాఫ్. Her grandmother Savitramma is 87 years old. The day before yesterday, she brought her home to stay with them for 10 days. Vijaya's husband is on a business trip to Singapore. Her daughter is married and stays in America. Her son is in college, studying engineering, a typical middle class family. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్లు చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటమ్మా? విజయ గారు. విజయ గారికి ఎవరున్నారు తేజస్వి? ఒక అమ్మమ్మ గారు ఉన్నారు. ఓకేనా? విజయ గారి అమ్మమ్మ అంటే ఎవరు? విజయ గారి వాళ్ళ మమ్మీ అనమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా? విజయ గారు ఉన్నారు. విజయ గారికి హర్ గ్రాండ్ మదర్ సావిత్రమ్మ. ఈవిడి పేరు ఏంటంటే సావిత్రమ్మ అంట. ఈవిడి 87 years ఓల్డ్ అంటండి. ఓకే. ఇప్పుడు విజయకి ఒక హస్బెండ్ కూడా ఉన్నాడు. కానీ ఈ హస్బెండ్ సింగపూర్ వెళ్ళాడంట ఒక బిజినెస్ ట్రిప్ మీద. సో విజయకి వాళ్ళ హస్బెండ్కి ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక కాలేజ్ గోయింగ్ సన్ను, కాలేజీకి వెళ్ళే ఒక సన్ ఉంటుండగా ఇంకొక కూతురు ఉందంటండి. ఆవిడ
పెళ్ళి అయిపోయి ఎక్కడ ఉందంట? అమెరికాలో ఉందంట. దుర్గా వింటున్నావమ్మా? వింటున్నాను సార్. ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మనకి మన సీరియల్ చూసే సీరియల్ పిచ్చి ఉన్న ఆవిడేమో విజయ గారు. విజయ గారికి ఒక కొడుకు, ఈడేమో కాలేజీకి వెళ్తాడు. విజయ గారికి ఒక హస్బెండ్, ఈడేమో సింగపూర్ వెళ్ళాడు. విజయ గారికి ఒక అమ్మమ్మ, ఆవిడకేమో 87 ఇయర్స్. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది, కానీ కూతురు ఎక్కడ సెటిల్ అయింది? అమెరికాలో సెటిల్ అయిందంట. వెరీ గుడ్. సో ఇదంతా కూడా ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అర్థమైందమ్మా? రైట్. Yes. ఇప్పుడు మనకి లక్ష్మీప్రియ ఈ పారాగ్రాఫ్ చెప్తుంది ఒకసారి. ఎస్ సార్. విజయ అనే ఒక ఆవిడికి ఒక వాళ్ళ గ్రాండ్ మదర్ పేరు సావిత్రమ్మ సార్. ఆవిడికి 87 ఇయర్స్ సార్. గుడ్. ఆవిడ ఒక 10 days ఉండడం కోసం వచ్చింది సార్ వీళ్ళింటికి. విజయ అనే ఆవిడింటికి 10 days ఉండడం కోసం వచ్చింది సార్. ఒక 10 రోజులు మేనకోడలుగా ఉందామని వచ్చింది. ఎస్ సార్. విజయాస్ హస్బెండ్ ఏమో సింగపూర్ లో బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళారు సార్. అండ్ విజయ అనే ఆవిడకి ఒక సన్ ఇంకా ఒక డాటర్ సార్. సన్ ఏమో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అండ్ డాటర్ ఏమో అమెరికాలో మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది. ఓకే. నౌ లెట్ us go to next paragraph. నెక్స్ట్ పారాగ్రాఫ్ చరిష్మా చదువుతుంది. Yes, sir. Amama is neither interested in television programs nor does she like to sit in an enclosed room. She likes to sit under the open standard sky and with a few plants around her in the balcony. As soon as the sun starts going down, she heads to her favorite spot in the balcony. Suddenly, she rushed into the room saying the boy has not yet returned. It is cloudy and has started drizzling. ఓకే. సో విజయమ్మ గారు సీరియల్ ముందు కూర్చొని సీరియల్ చూస్తున్నారు. ఈ లోపల అమ్మమ్మ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మమ్మ గారికి టీవీ సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం ఉండదంట. అలాగే షీ లైక్ టు సిట్ ఇన్ ఎంక్లోజ్డ్ రూమ్స్. ఆమె 4 గోడల మధ్యన కూర్చోవడం ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదంటండి. షీ లైక్స్ టు సిట్ అండర్ ది ఓపెన్ స్టార్ స్టడెడ్ స్కై. ఎప్పుడు కూడా టెర్రస్ ఎక్కి మేడ మీద కూర్చోవడం ఆవిడకి ఇష్టం అంట. విత్ ఎ ఫ్యూ ప్లాంట్స్ అరౌండ్ హర్. ఆమెకి చుట్టూరు మొక్కలు ఉండాలంటండి. మొక్కలు లేకపోతే ఆవిడకి ఇష్టం ఉండదు. అది కూడా ఎక్కడ? బాల్కనీలో. యాజ్ సూన్ యాజ్ ది సన్ స్టార్ట్స్ గోయింగ్ డౌన్. ఏమైందంటే సన్ స్టార్ట్స్ గోయింగ్ డౌన్ అంటే ఎప్పుడు వెళ్తుంది? సన్ సెట్టింగ్ అయ్యేటప్పుడు, సాయంకాలం అవుతుండే. షీ హెడ్స్ టు హర్ ఫేవరెట్ స్పాట్ ఇన్ ది బాల్కనీ. అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే బాల్కనీ అని ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఆమెకి ఆ బాల్కనీకి వెళ్ళి కూర్చుంటది. సడన్లీ ఉన్నట్టుండి షీ రష్డ్ ఇన్ టు ది రూమ్ లోకి పరిగెట్టుకుంటూ వచ్చిందంట. అమ్మ కుర్రోడు ఇంకా తిరిగి రాలేదు, బయట చూస్తే మేఘం పట్టేసింది అండ్ వర్షం పడేటట్టు ఉంది అని చెప్పి అమ్మమ్మ అందంట. ఈ పారాగ్రాఫ్ అర్థమైందండి? Yes, sir. కార్తిక్, ఈ పారాగ్రాఫ్ చెప్పరా నాకు ఒకసారి. అమ్మమ్మ గారికి టీవీలు చూడడం, అలాగే 4 గదుల మధ్య కూర్చోవడం అంటే ఇష్టం ఉన్నదండి సార్. ఓకే. తనకి ఇష్టమైంది ఓపెన్ స్టార్స్ లో స్కై కింద కూర్చోవడం అంటే ఇష్టం సార్. చుట్టూ మొక్కలు ఉండాలంటే. ఓకే. అలా సన్సెట్ అయ్యే టైంకి అమ్మమ్మ గారు మేడ మీదకి వెళ్ళిపోయి కూర్చున్నారండి సార్. బాల్కనీలో కూర్చున్నారు. అప్పుడు విజయ గారు వచ్చి, ఇంకా కుర్రాలు తిరిగి రాలేదు, సాయంత్రం అయిపోయింది, వర్షం పడేటట్టుంది అని చెప్పి అన్నారు. అరే విజయ గారు కాదు, అమ్మమ్మ గారే పరిగెట్టుకుంటూ వస్తారు గదిలోకి. అర్థమైందా? చేస్తారా సార్ పెద్దవాడు? పెద్దవిడే పరిగెట్టడం అంటే మరీ బతికి నీకులాగా గాయత్రిలాగా పరిగెట్టడం కాదు. అర్థమైందా? షీ రష్డ్ ఇంటు ద రూమ్. కంగారుగా వచ్చిందంట. కంగారుగా వచ్చి
అమ్మా కుర్రోడు ఇంకా తిరిగి రాలేదు, బయట చూస్తే మేఘం వచ్చి పట్టేసింది, కారు మబ్బులు పట్టేసినాయి, వర్షం పడేటట్టుంది, ఎక్కడికి వెళ్ళిపోయాడంటావు అని చెప్పి ఆమె కంగారుగా వచ్చిందంట. అమ్మ చరిష్మా, గాయత్రి, లక్ష్మీప్రియ, సుప్రజ అర్థమైంది పారాగ్రాఫ్? Yes, Yes, sir. sir. ఎస్ సార్. తేజస్వి డైలీ సీరియల్ లాగా ఉందా స్టోరీ? Yes, sir. అది రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ గాయత్రి చదివి తల్లి. Just then, the jewelry decked actress who played the role of the king's daughter-in-law made an entrance and politely greeted the audience. Vijaya, who was thinking the girl's necklace is beautiful, was startled by Amamma's words. Oh my, it is already 8 o'clock. Why has the boy not returned? Why has the child not yet come home? Even if he is half an hour late, he calls her to inform her. When she calls him, there is no response. What has happened to him? The rain is getting heavier. Hey Motu, Bablu, Bunty, Munna, Rahim, Raja, where is my son? I have been calling them repeatedly. ఓకే ఆగు తల్లి, అక్కడ కాపుదాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ దెన్ అమ్మమ్మ గారు కంగారు పరిగెట్టారంటే మళ్ళీ కార్తిక్ గడు అంటాడు, సరే అమ్మమ్మ పరిగెట్టగలరా అని. అమ్మమ్మ గారు కంగారుగా రూమ్ లోకి వచ్చారంటండి. వచ్చి కుర్రోడు రాలేదు అనేటప్పటికి విజయమ్మ గారు సీరియల్ చూస్తున్నారంట. సీరియల్లో సీన్ ఏంటంటే జ్యువెలరీ డెక్కడ్ యాక్ట్రెస్. మనకు సాధారణంగా తెలుసు కదా తేజస్వి, సీరియల్స్ లో నగలేసుకుంటారు కదా. Yes, sir. అలాంటి నగలేసుకున్న ఒక యాక్ట్రెస్ అంట. ఆమె కింగ్ యొక్క డాటర్ ఇన్ లా అంట, అంటే కింగ్ యొక్క కోడలు. ఈ సీరియల్ పేరేంటి? రాయల్ ఫ్యామిలీ, గుర్తుందా? సో Yes, sir. రాయల్ ఫ్యామిలీలో కింగ్ కి కోడలు మేడ్ అన్ ఎంట్రన్స్ సీరియల్లో ఎంటర్ అయ్యింది అండ్ పొలైట్లీ గ్రీటెడ్ ది ఆడియన్స్ ని గ్రీట్ చేసిందంట. ఇప్పుడు విజయమ్మ గారి యొక్క ఆలోచనలు చూడండి. విజయ హూ వాస్ థింకింగ్ ద గర్ల్స్ నెక్లెస్ ఇస్ బ్యూటిఫుల్. సాధారణంగా మనం టీవీలో మంచి అడ్వర్టైజ్మెంట్ చూసాం అనుకుందాం, ఖజానా జ్యువెలరీస్ అడ్వర్టైజ్మెంట్ చూసాం అనుకో. గాయత్రి, నీ యొక్క ఫీలింగ్ ఏముంటది? బాగున్నాయి అంటాను సార్. బాగున్నాయి. ఇప్పుడు నిజం చెప్పు నాకు. నిజమే సార్. నేను చెప్పనా? నిజం చెప్పనా? అదే నిజం సార్. నేను చెప్పనా తల్లి? నిజం చెప్పనా? నా ఒపీనియన్ అయితే అది సార్. నీ ఒపీనియన్ నేను చెప్తాను. అమ్మా నాకు కూడా కొనవాలటిది అంటాం. నో సార్. ఏ తేజస్వి, నిజమా కాదా? Yes, sir. నేను ఇప్పుడు రియాలిటీలో మాట్లాడుకుందాం. మంచి పట్టు చీర కనిపించింది అనుకో, చరిష్మా ఏమంటది తెలుసా మమ్మీతోటి? మమ్మీ నాకు కూడా కొనవాలటిది అంటది. సో ఇక్కడ విజయ గారు అనుకుంటున్నారంట ద గర్ల్స్ నెక్లెస్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇలా రాశాడు, కానీ విజయమ్మ గారు ఒరిజినల్ ఫీలింగ్ ఏమై ఉంటుంది తేజస్వి? కొనుక్కోవాలనుకుంటది సార్. అది లెక్క. వాజ్ స్టార్టెడ్ బై అమ్మమ్మస్ వర్డ్స్. అమ్మమ్మ మాటలు విని ఆమె సీరియల్ షాక్ నుంచి బయటకు వచ్చిందంట. ఏమని? ఓ మై, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. టైం ఎంత అయింది? 8 గంటలైంది. వై హ్యాస్ ది బాయ్ నాట్ రిటర్న్? అదేంటి, అయితే అరగంట లేట్ అవుతుంది, కానీ అరగంట పావుగంట లేట్ అవుతుంది, కానీ 8 అయినా తిరిగి రాలేదేంటి అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ ఆవిడ ఏం చేసిందంటే ఆ కుర్రవాడికి కాల్ చేసిందంటండి. చేస్తే దేర్ వాజ్ నో రెస్పాన్స్. కాల్ రింగ్ అవ్వట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్ హాస్ హ్యాపెన్ టు హిమ్? సాధారణంగా తేజస్వి బయటికి వెళ్ళి సాయంకాలం 8, 9, 10 ఇంటికి రాబోతే తేజస్వి మమ్మీ ఏం చేస్తుంది? ఎత్తుకుతుంది సార్. ఎదుగుతుంది. ఇమీడియట్ గా నీకు కాల్ చేస్తుందా లేదా? పాప ఎక్కడ ఉంది, అమ్మాయి ఎక్కడ ఉంది, ఏమైపోయింది అని. సో అలాగే చరిష్మా, మా అమ్మ కంగారు ఉంటుందా ఉండదా? ఉంటది సార్. గుడ్. అమ్మ లక్ష్మీప్రియ, మీ మమ్మీకి ఉంటుందా కంగారులో ఉండదా? ఉంటుంది సార్. హేమంత్ గడు అయితే ఇంకా మమ్మీ కంగారు అడిపోతారు, ఏమైపోయాడు నా కొడుకు, నాకు ఎవరికి ఏమైపోయాడు. ఎరా హేమంత్, అంతేనా? అంతే సార్. అది. సో ఏమైపోయాడు, వాడికి ఏమైపోయింది అని కంగారు పడిపోతుంటే ద రెయిన్ ఈజ్ గెట్టింగ్ హెవియర్. నెమ్మదిగా స్టార్ట్ అయిన వర్షం చాలా గట్టిగా మొదలైందంట. ఇప్పుడు
వాళ్ళ కొడుక్కి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మోటు, చింటూ, బబ్లు, బంటి, మొన్న, రహీం, రాజా. వీళ్ళు వాడి యొక్క ఫ్రెండ్స్ అంటండి. ఆళ్ళకి కాల్ చేసింది ఈవిడ. కాల్ చేసి, "నా కొడుకెక్కడా? ఐ హావ్ బీన్ కాలింగ్ దెమ్ రిపీటెడ్‌లీ." ఈళ్ళకి ఒక్కసారి కాదు, 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఒకసారి ఈళ్ళందరికీ కాల్ చేస్తుంది విజయమ్మ గారు. "నా కొడుకెక్కడా? నా కొడుకెక్కడా?" అని. ఆ! ఆ తర్వాత ఏమైంది గాయత్రి? All of them reply, "We have no idea, auntie. You are all back home. హ్మ్. Why has he not returned? Please, dears, telephone and find out. Auntie, he does not respond. The phone is switched off even after the 100th call. హ్మ్. What should I do? Every day he is home by 7 o'clock. It's 10 o'clock now, and yet no sign of him. What should I do now? హ్మ్. His father is also not in the country. If I call him and tell him, won't he get worried?" హ్మ్. ఓకే. అక్కడికి ఆపు తల్లి. ఇక్కడి వరకు ముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ. సో, ఇప్పుడు ఎంతకీ ఆవిడ ఎన్ని కాల్స్ చేసిందంటేనంటండి, 100 కాల్స్ చేసిందంట. చూడండి ఇక్కడ రాస్తున్నాడు. "ద ఫోన్ ఈస్ స్విచ్డ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్టర్ ది 100th కాల్." సో, ఆళ్ళందరికీ కాల్ చేస్తే ఆళ్ళందరూ ఒకటే రిప్లై ఇస్తున్నారు. ఏమని? "అమ్మ తేజస్వి, నా కొడుకుని చూసావా? అమ్మ చరిష్మా, నా కొడుకుని చూసావా? అమ్మ కార్తీకు, నా కొడుకుని చూసావా?" అంటే మీరందరూ ఒకటే రిప్లై ఇస్తున్నారు. "ఆంటీ మాకు ఐడియా లేదు" అని. "యూ ఆర్ బ్యాక్ హోమ్." మీరందరూ బయటకొచ్చేసారు. "బట్ వై హాస్ హి నాట్ రిటర్న్?" ఆడొక్కడే ఎందుకు రాలేదు? సో, డియర్స్, టెలిఫోన్ అండ్ ఫైండ్ ఔట్. ఆడికి కొద్దిగా ఫోన్ చేసి కనుక్కోండి. లేకపోతే వాడి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీకు తెలిసినుంటే కాల్ చేయండి అంటే అందరూ ఒకటే ఆన్సర్ ఇచ్చారంట. ఆంటీ ఆడు రెస్పాండ్ అవ్వడు. సో, ఈమనుకుంటుంది, భగవంతుడా నేనేం చేయాలి భగవంతుడా ఇప్పుడు? ఎవ్రీడే ఆడు 7:00 కల్లా ఇంటికొచ్చేస్తాడు. కానీ 10 అయినా ఇంటికి రాలేదు. ఆడి గురించి ఒక్క సూచన కూడా ఎక్కడ దొరకట్లేదు. ఏం చేయాలా బాబు అని చెప్పి ఆవిడ కంగారెడిపోతుందంట. ఈళ్ళ ఫాదర్ చూస్తే కంట్రీలో లేడు. ఎక్కడున్నాడు కంట్రీలో? ఏ కంట్రీలో ఉన్నాడు తేజస్వి? సింగపూర్ సార్. సింగపూర్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సింగపూర్‌లో ఉన్నవాడికి కాల్ చేసి చెప్తే ఆడు తిన్నంగా ఉంటాడా? ఆడు కంగారు పడిపోయి ఆడు తిట్టడం మొదలెడతాడు. సో, ఈవిడంటుంది, "హిస్ ఫాదర్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రీ. ఇఫ్ ఐ కాల్ హిమ్ అండ్ టెల్ హిమ్ వోంట్ హి గెట్ వర్రీడ్?" కంగారు పడిపోడా అని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది గాయత్రి? చదువు తల్లి. "He will come, do not worry. He must have got stuck somewhere in the rain. Let the rain stop. He will come himself." Saying so, Grandma drank her malt drink and curled upon the sofa. Vijay ran through all the numbers of his friends and ఆ! places the boy regularly hangs out at. ఇప్పుడు ఆళ్ళ అమ్మమ్మ గారు అంటున్నారు. ఏమంటున్నారంటే, "కంగారు పడకమ్మాయి ఆడొస్తాడు ఎక్కడికి ఎళ్ళడు. ఆడు వర్షం వస్తుంది కదా అని ఎక్కడో ఆగిపోయి ఉంటాడేమో. వర్షం ఆగని ఆడంతట ఆడే ఇంటికొచ్చేస్తాడు" అని చెప్పి అమ్మమ్మ గారు ఆవిడకి తయారు చేసిన రాగి మాల్ట్ తాగుతూ సోఫాలో ఆ మూలన కూర్చుందంటండి. కర్ల్డ్ అప్ అంటే కాళ్ళు చలిగా ఉంది కదా! కాళ్ళు చేతులు అయి దగ్గర పెట్టుకొని ఒక చిన్న దుప్పటి కట్టుకొని సోఫాలో కూర్చుందంట. ఆ! తర్వాత చదువు తల్లి. The clock chimes 12 o'clock. Neighbors are switching off television sets to get ready to sleep, and all the vehicles have returned to park in the cellar of the apartment building. The boy has not returned. హ్మ్. Grandma piped in once more. "He must హ్మ్. be stuck somewhere. I say, don't brood, eat something." హ్మ్. ఇప్పుడు సో, విజయమ్మ ఏం చేసిందంటే, ఆవిడకి తెలిసున్న నంబర్స్, ఆడి ఫ్రెండ్స్ యొక్క నంబర్స్, ప్లేసెస్, ఆడు రెగ్యులర్‌గా ఏ ప్లేస్‌కెళ్తాడో, ఆ ప్లేసెస్ అన్నిట్లికి కాల్స్ చేసింది. గానీ ఆడికి ఎలాంటి రిప్లై రాలేదు. టైం ఎంతయింది తేజస్వి? 12:00 సార్. రాత్రి 10 కాస్త 12 అయిందంట. నెమ్మదిగా నైబర్స్ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ టెలివిజన్స్. టెలివిజన్స్ అంటే అక్కడ వస్తున్న రాయల్ ఫ్యామిలీ సీరియల్ అయిపోయింది. ఫి చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ కూడా టీవీ ఆఫ్ చేసేస్తున్నారు. అండ్ పడుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆల్ ద వెహికల్స్ హావ్ రిటర్న్ టు ది పార్కింగ్ ఇన్ ది సెల్లర్ ఆఫ్ ది అపార్ట్మెంట్ బిల్డింగ్. వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ లో అన్ని కార్లు, అన్ని వెహికల్స్ వచ్చి పార్కింగ్ కూడా చేసేసారు. కానీ ద బాయ్ హ్యాస్ నాట్ రిటర్న్. కుర్రవాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఏమండి?
ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ మా పైప్డ్ ఇన్ వన్స్ మోర్. గ్రాండ్ మా మళ్ళీ కల్పించుకునే మాట ఉంది. ఏమంది? హీ మస్ట్ బి స్ట్రక్ సమ్వేర్. ఆడు ఎక్కడో అడ్డుకుపోయి ఉంటుంటాడమ్మా, కంగారు పడకు. ఐ సే డోంట్ బ్రూడ్. ఓ కంగారు పడిపోకు, అదే పనిగా ఆలోచించేకు. ఈట్ సంథింగ్, అమ్మ ఏదో ఒకటి తిను అని చెప్పి విజయమ్మకి గ్రాండ్ మా గారు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. తర్వాత చదువుతాను. Vijaya was maddened. While I die 1,000 deaths here because the boy has not returned, how can you insist that I eat? You drank your ragi java, now go to sleep. ఇప్పుడు విజయమ్మ గారికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకు పిచ్చెక్కిపోతుంది? కొడుకు ఇంకా తిరిగి రాలేదు. ఇందాక తేజస్విని ఒక డౌట్ అడిగాను. తేజస్వి కొడుకు వస్తాడా రాడా ఇంటికి? తెలియదు సార్. అదేంటి ఇందాక వస్తాడన్నావు కదా, మాట మార్చేస్తున్నారేంటి? గాయత్రి వస్తాడు వస్తాడా? సార్, వస్తాడు సార్. వస్తాడు. ఓకే. గాయత్రి వస్తాడా రాడా? Yes, sir. ఓకే. కార్తీక్ వస్తాడా రాడా? తెలియదు సార్. తెలీదు. చంద్రరావు వస్తాడా రాడా? వస్తాడు సార్. వస్తాడు. దుర్గా వస్తాడా రాడా? I don't know, sir. యూ డోంట్ నో. లెట్ us go to సుప్రజ. అండ్ సుప్రజ వస్తాడా రాడా తల్లి? తెలియదు సార్, సస్పెన్స్ అనుకుంటున్నాను సార్. ఇంకా సస్పెన్స్ ఉంది. లక్ష్మీప్రియ ఏమంటుంది చూద్దాం. లక్ష్మీప్రియ లాస్ట్ కి వచ్చేస్తాడు సార్. వచ్చేస్తాడు. ఓకే, స్టోరీ బానే ఉంది. సో విజయం, మీ ఆన్సర్ ఫిక్స్ చేసుకుంటున్నారు కదా మీరు? గుడ్. తేజస్వి నువ్వు ఆన్సర్ మళ్ళీ మార్చకూడదు లాస్ట్ లోకి, ఓకేనా? ఎస్ సార్. సో చరిష్మా సార్ నువ్వు చెప్పలేదు అందుకే, నీ వస్తాడా రాడా? తెలీదు సార్. గెస్ట్ చేయమంటున్నానమ్మా, నీ తెలిసా తెలీదా అంటలేదు, గెస్ట్ చేయంటున్నాను నేను. రాడు సార్. రాడా? నో సార్. ఎక్కడికి వెళ్తాడు మరి? అదే తెలియదు సార్. నాకు కంగారు వచ్చి చూసాను సార్ లాస్ట్ లో. చీటింగ్ ఇది. ఏ చరిష్మా చీటింగ్. సార్ మేబీ యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయ్యిందా అండి? చూడరా, చరిష్మా చీటింగ్ చేసేస్తుంది, లెసన్ మొత్తం చదివేస్తుంది అప్పుడే. తప్పు సార్ బాబు. ఓకే సరే. సో విజయ్ వాజ్ మ్యాడెండ్. హేమంత్ గారు అడుగుతున్నాడు, సార్ యాక్సిడెంట్ అయ్యిందా సార్, చచ్చిపోయాడా అని. అది తెలియాలంటే మన సస్పెన్స్ లెసన్ ముందుకెళ్ళాలి. విజయ్ వాజ్ మ్యాడెండ్. విజయం గారికి పిచ్చెక్కిపోతుంది. హైలైట్ అయ్యే 1000 deaths here because the boy has not returned. How can you insist that? ఏమమ్మా నేనేమో ఇక్కడేమో ఆడు కుర్రోడు రాలేదని నువ్వు చచ్చిపోతుంటే నువ్వు వచ్చినట్టు తిను 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 అని అనండి. ఎందుకంటావు? యూ డ్రాంక్ యువర్ రాగి జావా, నవ్వు గో టు స్లీప్. నువ్వు రాగి జావా తాగేసావు కదా, వెళ్ళి పడుకో, నోరు మూసుకుని పడుకో అని చెప్పి విజయ గారు వాళ్ళ అమ్మమ్మ గారి మీద చిరాకు పడ్డారు. ఓకే, తర్వాత ఏమైంది తల్లి? I ate so that I do not become dizzy and fall down and become an additional burden, said Amamma. I take care of myself so that I am not a bother to others. What will you gain by becoming fretful and nervous? అమ్మమ్మ గారు అంటున్నారు, నేను తిన్నానమ్మా, నువ్వు తినేసి నువ్వు పడుకో అంటున్నావు కదా, నేను తిన్నాను. ఎందుకు తిన్నాను అంటే నాకు కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతే అది మళ్ళీ నీకు ఒక బర్డెన్ అవుతాను. నేను బర్డెన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా ఆరోగ్యం నేను చూసుకోవాలి అని చెప్పి ఆవిడ అమ్మమ్మ గారు విజయ్ గారితో అని అంటుంది. వాట్ విల్ యూ గెయిన్ బై బికమింగ్ ఫ్రెట్ఫుల్ అండ్ నర్వస్? అసలు కుర్రోడు గురించి ఎంత ఫ్రెట్ అయిపోయి, ఎంత టెన్షన్ పడిపోయి, ఎంత ఆవేశం పడిపోయి, ఏమంటే ఏం తినకుండా కూర్చుంటే ఏం వస్తుంది నీకు? కుర్రోడు ఎలాగా తిరిగి వస్తాడు కదా, కంగారు ఎందుకు అని చెప్పి అమ్మమ్మ గారు విజయమ్మ గారికి ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు విజయ గారికి ఏమైంది? Vijaya's feverish imagination has taken the shape of a television playing scenes again and again. ఇప్పుడు విజయమ్మ గారికి ఇమాజినేషన్లు వచ్చేస్తున్నాయండి. చూడండి ఇక్కడ ఆవిడ ఊహించేసుకుంటుంది. ఎలాంటి ఊహించేసుకుంటుంది అంటే టెలివిజన్ లో చూసిన కొన్ని సీన్లు గుర్తొచ్చేస్తున్నాయంట ఆవిడకి. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేస్తున్నాయంట. ఏంటి సీన్లు ఏంటి? ఓకే చదువు తల్లి. On a motorbike, 3 youngsters talking on the phone, a drunk lorry driver rushing towards the motorbike in a zigzag manner at high speed, 3 dead bodies scattered on the road in a pool of blood, white t-shirts soaked in red. ఓకే ఇప్పుడు చూడండి తేజస్వి, ఆవిడ యొక్క ఊహించుకోవడం చూడు ఎలా ఉందో.
ఒక మోటార్ బైక్ మీద ముగ్గురు కుర్రోళ్ళు, ముగ్గురు ఫోన్ మాట్లాడుకుంటూ, ఎదురుగుండా ఒక డ్రంక్ లారీ డ్రైవర్ లారీ నడుపుతున్నాడు. పైగా ఎలా నడుపుతున్నాడంట, జిగ్ జాగ్ మేనర్ లో హై స్పీడ్ లో వచ్చి లారీ వచ్చి డెస్కాల్ అని కొద్దిగానే రోడ్డు మీద 3 డెడ్ బాడీస్, చుట్టూరు బ్లడ్, వైట్ టీ షర్ట్ రెడ్గా అయిపోవడం. ఇది ఫస్ట్ సీన్ అండి. తేజస్వి, ఫస్ట్ సీన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ముగ్గురు యంగ్స్టర్స్ బైక్ మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు సార్. ఎదురుగుండా లారీ డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నాడు సార్. హై స్పీడ్ లో లారీ జిగ్జాగ్ మేనర్ లో వచ్చి బైక్ డాష్ ఇచ్చింది సార్. ఓకే. 3 డెడ్ బాడీస్ రోడ్ మీద సార్. వైట్ టీ షర్ట్స్ రెడ్ కలర్ అయిపోయింది సార్. బ్లడ్ కలర్ అయిపోయింది, చుట్టూరు పూలో బ్లడ్ బరబర కారిపోతుందంట. ఫస్ట్ సీన్ ఆవిడ వాళ్ళ కొడుకును ఊహించేసుకుంటుంది. ఓకే, లెట్ us go to scene 2. Scene 2 ఏమైంది చూద్దాం. In the rain, a lone biker as unknown man waves his hand for a lift. The bike stops. The stranger pulls the biker off the motorbike, drags him to the road and beats him badly. The man steals the laptop, mobile, wallet and snatching bike keys and runs into the darkness without a backward glance. The child is unconscious on the road. Vijaya fervently prays to Lord Venkateshwara to keep her son safe and vows that she will walk up to the temple, not drive up. ఓకే, సీన్ 2 చూడండి. వర్షం పడుతుంది, లోన్ బైకర్ ఒక్కడే బైక్ మీద వస్తున్నాడు. అన్నోన్ వేవ్స్ హిస్ హ్యాండ్ ఫర్ లిఫ్ట్. దారిలో ఒకడు ఏం చేస్తాడంటే లిఫ్ట్ కోసం ఒకడు ఆపడానికి ట్రై చేస్తాడు. బైక్ స్టాప్స్, బైక్ ఆగుతుంది. ద స్ట్రేంజర్ పుల్స్ ద బైకర్ ఆఫ్ ది మోటార్ బైక్. ఈ స్ట్రేంజర్ గడు ఏం చేస్తాడంటే బైక్ మీద ఉన్న కుర్రవాడిని కిందకి లాగేసి డ్రాగ్ హిమ్స్ టు ది రోడ్ అండ్ బీట్స్ హిమ్ బ్యాడ్లీ. చేతిలో రాడ్ ఏదో ఒకటి పట్టుకుని ఆయన చేత కొట్టేసి, మ్యాన్ స్టీల్స్ ల్యాప్టాప్, మొబైల్, వాలెట్, స్నాచింగ్ బైక్ కీస్ అండ్ రన్స్ ఇన్ టు డార్క్నెస్ వితౌట్ ఎ బ్యాక్వర్డ్ గ్లాన్స్. వెనక్క తిరిగి చూడకుండా ల్యాప్టాప్, మొబైల్, వాలెట్, బైక్ తోటి పాటు పారిపోతాడు. ద చైల్డ్ ఈజ్ అన్కాన్షియస్ ఆన్ ది రోడ్. పిల్లవాడు రోడ్డు మీద అన్కాన్షియస్ గా పడి ఉంటాడు. ఇది సీన్ నెంబర్ 2. ఇది ఆలోచించిన వెంటనే విజయమ్మ గారు లార్డ్ వెంకటేశ్వరకి మొక్కుకుంటదంటండి. నా కొడుకు కనుక తిన్నంగా వస్తే ఈ గుడికి నేను నడుచుకుంటూ వస్తాను, కారు మీద రాను, బస్సు మీద రాను అని చెప్పి అనుకుంటదంట. కార్తీక్, అర్థమైంది ఇది? ఎస్ సార్. గుడ్. అమ్మ తేజస్వి, సీన్ 2 ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. రెయిన్ పడుతున్నాడు సార్. ఒక లోన్ బైకర్ రోడ్ మీద వెళ్తున్నాడు సార్. ఎవరో స్ట్రేంజర్ లిఫ్ట్ అడుగుతారు సార్. లిఫ్ట్ ఇద్దామని బైక్ ఆపిన ఈ మోటార్ బైకర్ ని కిందకి లాగేసి రోడ్ మీద తీసుకెళ్లి కొట్టి బైక్ కీస్, ల్యాప్టాప్, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు సార్. ఇది ఊహించుకున్న విజయమ్మ గారు ఏమని మొక్కుంటారు? లార్డ్ వెంకటేశ్వరకి నడిచి వస్తానని మొక్కుకుంటారు సార్. లార్డ్ వెంకటేశ్వర ఎక్కడ ఉంటాడు? తిరుపతి సార్. అదే. అమ్మ చరిష్మా, సీన్ 1 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ. ఎస్ సార్. 3 ముగ్గురు బైక్ మీద ఫోన్ మాట్లాడుతూ వస్తారు సార్. ఈలోగా ఒక లారీ, అంటే ఆ డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నారు సార్. అతను జిగ్జాగ్ మేనర్ లో వచ్చి బైక్ ని డాష్ ఇచ్చారు సార్. అప్పుడు ముగ్గురు కూడా రోడ్డు మీద పడిపోయి, ఇంకా వైట్ షర్ట్ ఏమో రెడ్ కింద మారిపోయింది సార్. ఓకే, సీన్ 1, సీన్ 2 అర్థమైంది కదా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు ఎక్కడి వరకు ఆపుతున్నానా గాయత్రి? గుర్తుపెట్టుకో. ఎస్ సార్. ఇక్కడ వరకు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని క్వశ్చన్స్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. తేజస్వి రెడీయా? ఎస్ సార్. లక్ష్మీప్రియ రెడీయా? ఎస్ సార్. సుప్రజ రెడీయా? ఎస్ సార్. ఓకే, దుర్గా రెడీయా? సార్. ఓకే, హేమంత్, కార్తిక్, చంద్రరావు రెడీయా? అభిరామ్ వచ్చాడా? ఓకే, నౌ లెట్ us start with Hemant. Hemant, your first question.
సార్ విజయ గారు అమ్మమ్మ గారి వయసు ఎంత? 87 years old, sir. 87 years old. వెరీ గుడ్. చరిష్మా, సార్ విజయ గారు అమ్మమ్మ గారికి ఏం తయారు చేశారు సీరియల్ కి ముందు? రాగి మాల్ట్ సార్. రాగి మాల్ట్. వెరీ గుడ్. కార్తీక్, విజయ గారు తన కోసం తాను ఏం తయారు చేసుకుంది ఫుడ్? పుల్కాస్ సార్. పుల్కాస్. తేజస్వి సీరియల్ పేరేంటి? రాయల్ ఫ్యామిలీ సార్. రాయల్ ఫ్యామిలీ. ఓకే. గాయత్రి, సార్ సో విజయమ్మ గారికి కొడుకు న్యూస్ వినే టైంకి సీరియల్లో ఏ సీన్ జరుగుతుంది? సీరియల్ న్యూస్ అంటే వాళ్ళందరూ కూడా నీట్ గా రెడీ అవి ఉన్నారు సార్. విజయమ్మ గారు వాళ్ళ కొడుకు గురించి ఆలోచించే టైంకి సీరియల్లో ఏ సీన్ జరుగుతుంది? అంటే వాళ్ళు విజయమ్మ గారు అనుకున్నారు సార్ వాళ్ళ నెక్లెస్ ఎంత బాగుంది అని. ఈ నెక్లెస్ ఎవరు వేసుకున్నారు? కింగ్స్ డాటర్ ఇన్ లా సార్. మరి అది చెప్పాలి నాకు. అర్థమైందా? ఏ సీన్ జరుగుతుంది అంటే కింగ్స్ డాటర్ ఇన్ లా మంచి నెక్లెస్ వేసుకుని ఎంటర్ అయ్యి అందరినీ గ్రీట్ చేస్తుంది. అది సీను. ఓకేనా? ఎస్ సార్. ఓకే. నౌ లెట్ us go to చంద్రరావు. సార్ విజయమ్మ గారి అమ్మమ్మ గారికి ఏదంటే ఇష్టం? బాల్కనీలో కూర్చోవడం అంటే ఇష్టం. బాల్కనీలో కూర్చోవడం అంటే ఇష్టం. తేజస్వి, అమ్మమ్మ గారికి మొక్కలు అంటే ఇష్టమా కాదా? ఎస్ సార్. మొక్కలు అంటే చాలా ఇష్టం. ఓకే. నా చరిష్మా, సార్ కొడుకు రాలేదు అని తెలిసేటప్పటికి టైం ఎంత అయింది ఫస్ట్? 10 o'clock సార్. 10 o'clock వరకు 10 o'clock వరకు విజయ అంటే ఆడు సాధారణంగా వచ్చే టైం ఎంత ఇంటికి? 8 o'clock సార్. 8 o'clock. ఓకే. లెట్ us go to సుప్రజ. సార్ విజయం గారి కూతురు ఏం చేస్తూ ఉంటది? మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది సార్. మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. లక్ష్మీప్రియ, విజయమ్మ గారి హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? సింగపూర్ సార్. సింగపూర్ లో ఏం చేస్తాడు ఆయన? బిజినెస్ సార్. లక్ష్మీప్రియ బిజినెస్ సింగపూర్ లోనే ఉంటాడా? విజయం బిజినెస్ గారి ట్రిప్ మీదకి వెళ్ళారు సార్. మరి అది చెప్పాలి, నాకు కోపం తెప్పించేకండి. ఎస్ సార్. వెరీ గుడ్. అభిరామ్ ఉన్నాడా? సార్ అభిరామ్, విజయమ్మ గారు ఊహించుకున్న ఫస్ట్ సీన్ ఏంటి? అభిరామ్ గారు వినలేదా లెసన్? అన్నాను సార్. మరి విజయమ్మ గారు ఊహించుకున్న ఫస్ట్ సీన్ ఏంటి? దుర్గా, దుర్గా ఉన్నావు తల్లి? సార్ ఓకే. విజయమ్మ గారు ఊహించుకున్న ఫస్ట్ సీన్ ఏంటి చెప్పినా? అంటే 3 యంగ్స్టర్స్ ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వస్తున్నారు సార్. ఎదురుగుండా ఒక లారీ డ్రైవర్ డ్రంక్ చేసి రష్ గా నడుపుతున్నాడు సార్ లారీ. ఆ లారీ డ్రైవర్ వచ్చి ఆ బైక్ ని గుద్దేస్తే వాళ్ళ ముగ్గురు వాళ్ళ డెడ్ బాడీస్ రోడ్ మీద ఉన్నాయి సార్. వాళ్ళ వైట్ టీ షర్ట్స్ బ్లడ్ లో సోక్ అయిపోయి ఉన్నాయి సార్. అది వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. చరిష్మా, సెకండ్ సీన్ ఏమో ఊహించుకుంది? ఎస్ సార్. తన కొడుకు ఒక్కలే రోడ్డు మీద వస్తుంటే ఒక మ్యాన్ వచ్చి బైక్ ని ఆపుతాడు సార్. ఆపిన వెంటనే తన దగ్గర ఉన్న ల్యాప్టాప్, వాలెట్ ఇంకా బైక్ కీస్ అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు సార్. తను రోడ్డు మీద ఉండిపోతాడు సార్. అండ్ కొడతాడా కొట్టడా? ఇదంతా ఊహించుకొని భయపడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాను, వాళ్ళ కొడుకు సేఫ్ గా వస్తే
అని అంటది సార్. ఎలాగ వస్తాను అనుకుంది? నడిచి వస్తుంది సార్. బస్ మీద కాదా? నో సార్. ట్రైన్ మీద? అలా ఇవ్వలేదు సార్, మెట్లు నడిచి ఎక్కుతానని ఇచ్చారు కదా సార్. ద రైట్ ఆన్సర్ ఇస్, నీ గుడికి వెంకటేశ్వరమ్మ, తిరుపతికి నేను నడుచుకుని వస్తాను అని చెప్పి ఆమె మొక్కుకుంటది. ఇక్కడ వరకు అందరికి అర్థమైందండి? తేజస్వి, స్టోరీ కనుక చివరిని చదివేసావు అనుకో చరిష్మలాగా అయిపోతావు నా చేతిలో. ఓకే సార్. గాయత్రి నువ్వు కూడా. ఎస్ సార్. చరిష్మా, నువ్వు మాత్రం లెసన్ చదివేసి రా రేపు నాకు, ఓకేనా? ఓకే సార్. హేమంత్, కార్తిక్ లెసన్ అర్థమైంది ఇక్కడ? అమ్మ లక్ష్మీప్రియ, లెసన్ అర్థమైందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? దీని స్టోరీని ఇంకా చదవకండి, లెసన్ మనం క్లాస్ లో మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీరు చదువుకోదండి. అప్పటి వరకు మీరు ఏం చదవద్దు. ఇంగ్లీష్ బుక్స్ నోట్స్ కూడా ఏం రాయక్కర్లేదు. ఇప్పటి వరకు ఏమున్నాయో అదే నోట్స్ రాసుకోండి, ఇంకా కొత్తగా ఏం నోట్స్ ఉండదు. అర్థమైందమ్మా? రైట్. సో విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. అదే టుమారో, రేపు క్లాస్ లేదు కదా, డే ఆఫ్టర్ టుమారో. క్లాస్ నోట్స్ ఎలా రాసుకోండి సార్? దుర్గమ్మ, దుర్గానా? సార్. నీ దగ్గర చరిష్మా నెంబర్ ఉందా? ఉంది సార్. ఓకే చరిష్మా సార్, నువ్వు దుర్గాకి లెసన్స్ నోట్స్లు పెట్టి తల్లి. ఓకే సార్. ఆ నోట్స్లు పెట్టి ఏమేమైనాయో కాన్సెప్ట్స్ ఒకసారి తనకి చెప్పు. అమ్మ దుర్గా, నువ్వేం కంగారు పడుకో. తేజస్వి కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 18th January సార్. తేజస్వి మనకి డేట్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి దుర్గా, మనం 18th మనం కలుసుకుంటాం కాబట్టి అప్పుడు అన్ని చక్కగా రాసుకుంది గంటలు, ఓకేనా? ఓకే సార్. అప్పుడు లెసన్స్ కూడా మళ్ళీ అన్ని రివైజ్ చేస్తానన్నా, నువ్వు లెసన్స్ ఏం మిస్ అయిపోయినా ఏం కంగారు పడుకో, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను కాబట్టి అప్పుడు మళ్ళీ విందు కానీ, ఓకేనమ్మా? ఓకే సార్. Okay guys and girls and boys, that will be the end of the class. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎవరు చరిష్మైనా చెప్పింది? ఎస్ సార్. గాయత్రి కటిఫు, తేజస్వి కటిఫు, లక్ష్మీప్రియ కటిఫు, హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ మీరు బాయ్ చెప్పేటప్పుడు చెప్దాం అనుకున్నాను సార్. అందరికి విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ నాన్న. నేను మళ్ళీ న్యూ ఇయర్ లో మీ అందరిని విష్ చేస్తాను నేను. బట్ నాకు విష్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ డే ఆఫ్టర్ టుమారోస్ క్లాస్, ఓకేనా తల్లి? ఓకే సార్. చరిష్మా, గాయత్రి, తేజస్వి, లక్ష్మీప్రియ, సుప్రజ, దుర్గా, హేమంత్, కార్తిక్, చంద్రరావు, అభిరామ్, టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. Thank you, sir. Bye, sir. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్.